రైట్. సో మొత్తానికైతే తెలుగు వారు ఇటు కువైట్ లాంటి దేశం నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఇండియాకి రావడానికి ఫ్లైట్స్ లేకపోవడం, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచే ఇప్పుడు కేంద్రానికి సంబంధించిన ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా మన తెలుగు వారు ఉన్నారు. సో మొత్తం మీద వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక 3 రోజులైనా కూడా ఇవాళ మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు అక్కడ అకామిడేషన్ కానీ దేనికైనా ఇబ్బంది పడుతున్నారు. శివగౌడ్ గారు మనతో పాటు లైన్లో ఉన్నారు కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి. శివగౌడ్ గారు చెప్పండి, ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఇటు ఫ్లైట్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు, కొలంబో ఎయిర్పోర్ట్లో వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయట్లేదు, స్టాఫ్ కూడా మీతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సో ఏపీ ప్రభుత్వం నుంచి కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా మీకు ఒక ఫ్లైట్ని అరేంజ్ చేయమని అడుగుతున్నారు, అకామిడేషన్ని అరేంజ్ చేయమని అడుగుతున్నారు, అంతేనా? అవును సార్. ఇక్కడ ఎందుకంటే నేను ఒక్కనే కదా సార్, చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. ఇక్కడ ఏజ్ బార్ ఉన్నారు, మన జనసేన సరే మన హెల్త్ ఇష్యూస్ ఉన్నారు సార్. యాక్చువల్లీ మనం తీసుకుని చెన్నైలో వదిలింది సార్, ఇబ్బంది లేదు, మంచిగా వెళ్తాం. కానీ ఒకటే రిక్వెస్ట్ సార్, నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలుపుతున్నారంటే గల్ఫ్లో పనిచేసే వాళ్ళకి దయచేసి మీరు తిరుపతిని ఇంటర్నేషనల్ చేసి తిరుపతి చూస్తే బాగుంటుందని కోరుకున్నాను సార్. ఓకే. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు తిరుపతి నుంచి డైరెక్ట్గా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి ఫ్లైట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎక్కువ శాతం తెలుగు వారు ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కువైట్ కావచ్చు, ఒమాన్, దుబాయ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు వయా కొలంబో రావాలని ఫ్లైట్ బుక్ చేసుకున్నారు ఎమర్జెన్సీలో కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్తున్నారు. అలాగే ఇటు శ్రీలంక గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఎంతోమంది టూరిజం కోసం కూడా శ్రీలంకకి వెళ్తుంటారు. అక్కడ ఇటు రావణాసుడికి సంబంధించిన టెంపుల్స్ కావచ్చు, లేకపోతే మిగతా హిందూయిజంకి సంబంధించిన టెంపుల్స్, బ్యూటిఫుల్ బీచెస్, అలాగే అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ప్రస్తుతం శివగౌడ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది దాదాపు 20 మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. దాంట్లో మహిళలు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి శివగౌడ్ గారు? అక్కడ ప్రస్తుతానికి సైక్లోన్ అక్కడ నుంచి మూవ్ అయినా కూడా, ఐ ఆఫ్ ద సైక్లోన్ మూవ్ అయినా కూడా దాని ఎఫెక్ట్స్ అంటే ఆ విండ్ కానీ 80-90 కిలోమీటర్ స్పీడ్స్తో ఆ విండ్స్ కానీ లేకపోతే ఆ రెయిన్స్, టొరెన్షియల్ రెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయా పరిసర ప్రాంతాల్లో కానీ? అందుకే ఫ్లైట్ సర్వీసెస్ని హోల్డ్ చేస్తున్నారా? సార్ నేను న్యూస్లో విన్నాను కానీ యాక్చువల్గా నేను చూస్తుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు సార్. మామూలు నార్మల్గా ఉంది, అసలు రైన్ డ్రాప్స్ అనేది కూడా లేవు, బాగుంది. కానీ ఎందుకు అలా చేస్తున్నా తెలియదు సార్. ఓకే, అంటే మేబీ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో లేకపోవచ్చు కానీ ఇటు నార్త్ వెస్ట్ వర్డ్స్ సైక్లోన్ మూవ్ అవుతుంది ఇప్పుడు దిత్వా కాబట్టి 8 కిలోమీటర్స్ స్పీడ్తోని సైక్లోనిక్ అంటే ఇటు ఇండియా ఎస్పెషల్లీ ఇటు ఏపీకి కానీ చెన్నైకి కానీ, అది చెన్నై అలాగే ఇటు కొంత ఏపీ అండ్ పుదుచ్చేరి ఈ ఏరియాస్లో అది ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సో చెన్నై ఎయిర్పోర్ట్ కూడా ఒక టార్గెట్, ఒక ఆన్ ద వేలో ఎగ్జాక్ట్గా అక్కడే ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెన్నైకి ఫ్లైట్స్ని హోల్డ్ చేస్తున్నట్టున్నారు. మేబీ ఇక్కడ టేక్ ఆఫ్ అవ్వడానికి వాళ్ళకి ఈజీగానే ఉండొచ్చు, టేక్ ఆఫ్ అవ్వడానికి వెదర్ కండిషన్స్ అన్ని సూటబుల్గానే ఉన్నాయి కావచ్చు, కానీ ల్యాండ్ అవ్వడానికి చెన్నైలో అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు, అందుకే హోల్డ్ చేస్తున్నారేమో. ఇక్కడ ఎయిర్పోర్ట్లో అధికారులు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు షెడ్యూల్ చేస్తాము, లేకపోతే అకామిడేషన్స్ కానీ, లేకపోతే మీకు అక్కడ ఇంకా నెక్స్ట్ ఫుడ్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, వీటి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? సార్ 3 తర్వాత ఈరోజు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వస్తే అప్పుడు తర్వాత మన ఇండియన్స్ మొత్తం ఇక్కడ ప్రాబ్లం చేస్తే తర్వాత మా ఫుడ్ ఇచ్చారు తప్ప లేకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. ఓకే, ఇండియన్ ఎంబసీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు శివగౌడ్ గారు? మీకు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు వచ్చేసి చెప్తున్నారు సార్, మేము చెప్తానంటే చెన్నై మినహా మిగతా ఫ్లైట్ చేస్తాము, వెయిట్ చేయండి చెప్తాము అన్నారు సార్, తప్ప కరెక్ట్గా టైం చెప్పలేదు సార్. మాకు ఎప్పుడు ఫ్లైట్ ఉంటుందో తెలుస్తుంది మాకు. ఓకే, ఈ దిత్వా ఎఫెక్ట్ చెన్నైలో కూడా నెక్స్ట్ నాకు తెలిసి అట్లీస్ట్ 12 to 36 అవర్స్ దాని ఎఫెక్ట్ అంటే ఆ టొరెన్షియల్ రెయిన్స్ కానీ 80-90 కిలోమీటర్ స్పీడ్లో ఆ విండ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరేమైనా మరి మిగతా డెస్టినేషన్స్ ఇటు బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్కి ఏమైనా రావాలనుకుంటున్నారా పోనీ ఇక్కడ నుంచి? సార్ ఇప్పుడు మా బ్రదర్ నేను కాల్ చేశాను సార్, తను నా కోసం చెన్నైలో 3 days నుంచి ఉన్నాడు. ఓకే, కార్ తీసుకొచ్చారు సార్. మేము పర్ డే 6,500 రూపీస్ మేము పే చేయాలి సార్ కార్కి. ఎందుకంటే మేము గూడూరు నుంచి మేము ఇక్కడ రావాలంటే మాకు దూరం కదా. మేము ఆల్రెడీ 3 days ఎయిర్పోర్ట్ ఉన్నాం సార్. అదే తిరుపతి ఇంటర్నేషనల్ అయితే మాకు ఖర్చు ఉండవు కదా సార్. ఎందుకు తమిళనాడు గవర్నమెంట్ స్పెండ్ చేయాలి మా డబ్బులు? ఏదైతే మేము గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చుకోవచ్చు కదా. రైట్, కానీ శివగౌడ్ గారు ఇటు ఆంధ్రాకు సంబంధించిన ఒక 6 జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ని జారీ చేశారు. సో ఈ కోస్టల్ ఆఫ్ నెల్లూరు కానీ, ఒంగోలు, చిత్తూరు ఈ ఏరియాస్లో కూడా దాని ఎఫెక్ట్, ఈ సైక్లోన్ ఎఫెక్ట్ సౌత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంది కాబట్టి మేబీ తిరుపతి కూడా అంత బెస్ట్ ఆప్షన్ అయ్యి ఉండకపోవచ్చుగా.
బెంగళూరు కానీ లేకపోతే ఇటు హైదరాబాద్ చెప్పండి. సార్ అది రీసెంట్లీ ఈ రోజు స్టార్ట్ అయిన సార్ బహుశా ఈ రోజు కానీ మేము ఆల్రెడీ 3 days బ్యాక్ నుంచి మేము ట్రావెల్ 27 నైట్ నుంచి ఉన్నాం సార్ నేను. ఓకే ఓకే 27. అలాగే తిరుపతి అంటే మాకు సేమ్ డే మేము వెళ్ళిపోతాం కదా సార్. మా ఎక్కువ ఎందుకంటే మేము వచ్చేది గల్ఫ్ లో పనిచేస్తుంటాం సార్. మాకు పని చేసుకుంటేనే మాకు రైట్, లేకుంటే మా బతుకుడు లేదు. అవును, మేము యాక్చువల్ గా మేము స్పెషల్ అప్రూవల్ తో మేము వచ్చి 10 days కోసం నేను ఇండియాకి వచ్చాను సార్. 3 days ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఇంటికి పోవాలి, మా ఫ్యామిలీతో ఎప్పుడు ఉండాలి, నేను ఎప్పుడు డ్యూటీకి వెళ్ళాలి, జాయిన్ కావాలి సార్. రైట్ రైట్. సో మొత్తానికి ఫ్యామిలీతో రైట్ చెప్పండి సార్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, అలాగే మీకు తీసుకునేదే సంవత్సరంలో నాకు తెలిసి 6 monthsకో 1 yearకో ఒకసారి మీరు ఒక 10 days కానీ ఒక 2 weeks కానీ తీసుకొని వస్తుంటారు. ఆ టైం అంతా మీకు ఎయిర్పోర్ట్స్లో ఇటు వేస్ట్ అయిపోతుంది, ఎట్ ద సేమ్ టైం మీకు డబ్బులు కూడా ఖర్చు అయిపోతున్నాయి ప్రతి నెల ప్రతిరోజు. ఇటు మీరు తీసుకొచ్చిన టాక్సీ సర్వీసెస్కి కావచ్చు. చెప్పండి. ఇక్కడ యాక్చువల్ గా వాటర్ బాటిల్ తీసుకోమంటే 200 రూపీస్ సార్. 200 తాగాలంటే మన ఇండియన్ కరెన్సీ, శ్రీలంక కరెన్సీ కాదు, ఇండియన్ కరెన్సీ 200 రూపీస్ వాటర్ బాటిల్ సార్, 150 రూపీస్ 1 టీ సార్. ఆ విధంగా మేము ఎన్నిసార్లు కొనుక్కొని తాగాల్సింది సార్. రైట్ రైట్. మరి లంచ్ మిగతా వాటి గురించి అంటే ఇటు అకామిడేషన్ వైజ్గా ఏమన్నా అంటే మీరు ఎక్కడ పడుకుంటున్నారు, అక్కడ ఏమన్నా మీకు రెస్ట్ చేయడానికి మీకు ఏమైనా పడుకున్నాను సార్. సార్ నేను చూపిస్తాను చూడండి. రైట్, చూస్తున్నారు మీరు? ఎస్ ఎస్, కింద మీద పడుకున్నారు. రైట్ 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 సార్. అది సార్ మా సిచ్యువేషన్ ఇక్కడ. నేను కూడా ప్రతి ఒక్కరు కింద పడుకోవాల్సిన తప్ప ఎటువంటి ఇక్కడ చాలా వరస్ట్ సార్. ఓకే. సో పడుకోవడానికి కూడా అకామిడేషన్ కానీ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దుబాయ్కి వెళ్తున్నా, ఇంటి దగ్గరికి వెళ్తున్నారు సార్. ఫ్లైట్స్ ఒక మన ఇండియాకి చెన్నైకి ఇక్కడ ఆపేస్తున్నారు సార్. యాక్చువల్ గా చెప్పాలి పలానా టైం కొంత ఫ్లైట్ చెప్తే మాకు ఇంత టెన్షన్ ఉంది కదా సార్. ఓకే 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 శివగౌడ్ గారు, అర్థమైంది. 20 మందికి పైగా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. దాదాపు మహిళలు, పెద్ద వయసు కలిగిన మహిళలు అందరూ ఉన్నారు. అండ్ కువైట్ లాంటి దేశాల్లో లేకపోతే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మేము బతుకు తెరువు కోసం వెళ్తున్నాము. అక్కడ కష్టపడి ఒక 10 రోజులు ఇండియాకి వచ్చే ప్రయత్నం చేస్తుంటాము. ఆ 10 రోజులు కూడా మేము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఎలా అని చెప్పి ఒక పాయింట్. అలాగే ఇమీడియట్గా కుదిరితే ఇటు తిరుపతికి వీళ్ళందరినీ షిఫ్ట్ చేయాలని ఇటు ఏపీకి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఇటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి వీళ్ళందరినీ తిరుపతికి షిఫ్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చెప్పండి శివ గారు. సార్, my humble request to the India sir, government sir, Andhra government also, please approve to the international Tirupati sir. They are very suffering to coming Chennai also. Chennai they are also to treating very bad sometimes. I have 24 years experience sir. Please, this is my humble request sir. Like me, lot of people also facing the issues are here. రైట్ శివ గారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ నాకు. రైట్ శివగౌడ్ గారు, ఒక్కసారి ఆ పక్కన ఉన్న ప్యాసింజర్స్ని ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి, వీల్ చైర్స్లో ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా కింద కూర్చొని ఉన్నారు. బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ మొత్తం ఎయిర్పోర్ట్లో ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా కింద పడుకొని ఉన్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు. సో వాళ్ళకి ప్రాపర్ అకామిడేషన్, ఫుడ్, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, హెల్త్ సర్వీసెస్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇటు ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అధికారులు వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ప్రస్తుతానికి వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేశారు, ఒక పూట.